చూస్తున్నట్టయితే ఇగో ఇక్కడనే కూర్చుంటారు గాయస్ మన పబ్లిక్ అంతా. కళ్యాణానికి చూడడానికి వచ్చిన పబ్లిక్ అంతా ఇగో ఇది లైన్ ఇక్కడ వరకు ఉంది, అంత దూరం వరకు ఉంది గాయస్. చూపిస్తాను చూడండి, చైర్లు చూడండి. అక్కడ కళ్యాణం అయితే అంతా చైర్స్ ఇంకా ఇక్కడ మొత్తం కూడా ఇస్తారు, బట్ ఇక్కడ వరకు అయితే ఇది ఉంది. చూపిస్తాను. ఇదైతే గాయస్ మన కళ్యాణం వచ్చేసి అయితే ఇక్కడ జరుగుతుంది గాయస్. చూడండి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కళ్యాణం జరుగుతుంది గాయస్. నైట్ ఇవాళ నైట్ చూడండి ఎంత నీట్గా డిజైన్ చేసినారు. గోల్డ్ దాంతో, రియల్ గోల్డ్ కదా అది, డెకరేషన్ గోల్డ్. సో ఇక్కడే గాయస్ మన కళ్యాణం అయితే అయ్యేది. ఇక్కడ మన కళ్యాణం అయితే జరుగుతుంది. ఇక్కడనే గాయస్ చూస్తున్నారు కదా, మొత్తం ఎంతమంది అక్కడ వరకు ఉంటుంది గాయస్. గాయస్ ఇదైతే మన స్టేజ్ గాయస్. చూడండి గుట్ట లొకేషన్ కూడా మంచి గుడి ముందట్లే మన మిడిల్లో మన గర్భగుడి కూడా కనిపిస్తుంటుంది. ఇప్పుడైతే నార్మల్గా చూపించిన, నైట్ అయితే అది మొత్తం చూపిస్తా గాయస్. నుంచి వెళ్ళి స్వామివారి ఊరేగింపు ఉంటుంది. దానికి మన నాట్య పిల్లలు అందరూ కలిసి రెడీ అవుతున్నారు. వీళ్ళు ఆడుతూ పాడుతూ చిందులేస్తూ దేవునికి ఇగో మా అన్నగారు ఈ ముగ్గురు దర్శనానికి వచ్చారు గాయస్. టెంపుల్ ఇన్ఛార్జ్ పైనే ఉంటారు వాళ్ళంతా. మీరు ఎప్పుడు వచ్చినా అందరూ రెస్పాండ్ కావచ్చు, టైమింగ్స్కైనా దేనికైనా. టెంపుల్ ఇన్ఛార్జ్ వచ్చి టెంపుల్ ఎంప్లాయీ. ఇదే మన రథం గాయస్. ఐసిగా వీళ్ళైతే చూడండి లక్ష్మీనరసింహస్వామి గెటప్లో ఉన్నారు వీళ్ళంతా. రకరకాల గెటప్. ఇప్పుడే చూస్తున్నారు కదా, చూడండి గైస్ రకరకాలుగా రెడీ అవుతున్నారు వీళ్ళైతే. ఇక్కడ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నారు. అరే హాయ్ చెప్పండి. హాయ్. ಶಿವಪಾರ್ವತುಲ ಗೇಟಪ್ಪ. ತಿನಮಾಲೆ ಚಂದಾವ ಇವಳು ಯಾವೂರ ಚಲುವೆ ಶಿವ. చూస్తున్నారు కదా దేవునికి అయితే రకరకాల పూలు. నైట్ మన కళ్యాణంకి ఇవన్నీ పూలు. అన్ని రకాల సో అక్కడైతే కళ్యాణం అవుతుంది, దేవుడైతే ఊరేగింపిస్తున్నారు. చూస్తున్నారు కదా గైస్, హనుమంతుని భుజాల మీద కూర్చొని. టెంపుల్ ఇన్ఛార్జ్ సేవ మోస్తున్నారు గైస్.
అదైతే చూపించినాను గైస్. తర్వాత ఇక సాయంత్రం జరిగే కళ్యాణం చూపిస్తాను గైస్. ఇక్కడికైతే ఇది ఇక్కడి వరకు అయిపోయింది. నైట్ ఇప్పుడైతే పైకి అయితే వెళ్తున్నాం గాయస్. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవంలో ద్వితీయ యజ్ఞోపవీతన ధారణ జరుగుతోంది. ఈ ఘట్టాన్ని తిలకించండి. చూస్తున్నారు కదా గాయస్, ఎంత అందంగా చేసినారు స్టేజ్. రియల్ గా అసలుకి మనం పెళ్లిలాల కూడా ఇంత అందంగా చూడలేము. అంత అందంగా చేసినాము. ఎంత అందంగా ఎక్కడ చూడలేము. గోల్తో ఆ రకరకాల పూలతో ఎంత అందంగా చేసినారు గాయస్. చూడండి, చూస్తే ఎంత అసలు వేరే గాయస్, వేరే అంటే ఖచ్చితంగా. స్వామివారికి కళ్యాణ వస్త్రాన్ని సమర్పించినారు. అదేవిధంగా దేవాదాయ శాఖ పక్షాన మా కరు శ్రీధర్ గారు సతీ సమేతంగా విచ్చేసి స్వామివారికి కళ్యాణ వస్త్రాలు సమర్పించారు. మా కార్యనిర్వహణాధికారి అయినటువంటి భాస్కర్ రావు గారు ప్రజలందరి పక్షాన, భక్తులందరి పక్షాన స్వామివారికి కళ్యాణ వస్త్రములు సమర్పించారు. ఉగ్ర నారసింహస్వామి గోవింద, యాదగిరి లక్ష్మీ నారసింహస్వామి గోవింద గోవింద గోవింద, యాదగిరి లక్ష్మీ నారసింహస్వామి గోవింద. అక్కడున్న రష్కి సెట్ కానీ వాళ్ళకైతే ఇట్లా డిస్ప్లే చేసి ఇక్కడ జరుగుతుంది చూపిస్తున్నారు గాయస్. చూడండి ఈ డిస్ప్లేలో అయితే ఇక్కడ ఇట్లా కూర్చొని ఇట్లా చూస్తారు గుట్ట ముందట.